ప్రైజ్ లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మళ్ళొకసారి ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవునితో సహవాసం అని ఒక అనుదిన కార్యక్రమంలో దేవాతి దేవుడు ఇచ్చినట్టు గొప్ప భాగ్యానికే వందనాలు. మనమందరం కూడా కళ్ళు మూసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి. ఇదిగో ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో మాతో నువ్వు మాట్లాడండి. మాట్లాడేవాడు నేను కాదు, నాలో ఉన్నవాడు నువ్వు గొప్ప దేవుడిని రుజువుపరిచి నీ 200 ఆత్మతో నింపి అభిషేకించి వినగలే నాయనా ప్రభా మనసుని గ్రహించే మనసుని బిడ్డలకు దయచేసి మాట్లాడేవాడు నేను కాదు, నాలో ఉన్నవాడు నువ్వు గొప్ప దేవుడిని రుజువుపరచమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామంకి మహిమ కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనందరికీ తెలుసు దేవుడు మన జీవితాల్లో కదండి ఒక నూతనమైన క్రియ, ఒక నూతనమైన కార్యం చేయాలని చాలామంది ఆశిస్తూ ఉంటారు కదండి. ఎందుకంటే డైలీ చేసేది వేరే, ఒక నూతనమైనది అద్భుతమే కానీ ఆశ్చర్యకార్యమే కానీ కదా, అది మన ఎడల దేవుడు జరిగించాలని మనం ఆశిస్తూ ఉంటాం. అందుకనే ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నేను ఒక నూతనమైన క్రియ నీ ఎడల నేను చేయబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు మన జీవితంలో సమస్తమును ఆయన నూతనపరచబోతున్నాడు. ఈ దినాన నీ రోత జీవితాన్ని, నీ పాప జీవితాన్ని ఆయన నూతనపరచబోతున్నాడు. ఎందుకంటే ఆయన మన జీవితంలో ఒక నూతనమైన సృష్టి, నూతనమైన కార్యము ఈ రాత్రి జరిగించాలని నా దేవుడు మీ జీవితంలో ఒక నూతనమైన అద్భుతం చేయాలని ఆయన ఉద్దేశిస్తూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఎందుకంటే మన జీవితంలో ఆయన సమస్తము నూతనపరచండు. మనం ప్రకటన గ్రంథంలో చూస్తే అక్కడ సమస్తము నూతనపరచబడ్డది అని రాయబడి ఉంది. యెషయా గ్రంథంలో చూసుకుంటే ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను అంటున్నాడు. అంటే మన జీవితంలో దేవుడు ఒక నూతనమైన క్రియ, నూతనమైన కార్యము, నూతనమైన అద్భుతం, నూతనమైన స్వస్థత మన దేవుడు ఈ రాత్రి ఆయన ఒక సమస్తము అంటే ఒక నూతనంగా మనల్ని మార్చాలని ఆశిస్తూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, అది నీ ఆత్మీయ జీవితమే ఉండొచ్చు, నీ విశ్వాస జీవితమే ఉండొచ్చు. ఆయన నూతనపరచాలి నిన్ను, ఆయన నిన్ను పరిశుద్ధపరచాలని ఈ రాత్రికాల సమయంలో నా ప్రియమైన దేవుని బిడ్డ, నా దేవుడు నిన్ను ఆశిస్తూ ఉన్నాడు. అందుకనే ఇదిగో సమస్తము నూతనము ఆయను అని రాయబడి ఉన్నది. అంటే పాతదేమైపోయిందంట, అది గతించిపోయింది. పాతదేమైపోయింది, అది గతించిపోయింది. పాతి పెద్ద పడ్డది. ఆ పాతదాన్ని దేవుడు దాన్ని ఏం చేసిందంటే దాన్ని పాతిపెట్టి దేవుడు నీ జీవితాన్ని నూతనంగా మార్చాలని ఆశిస్తూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఇదిగో ఇప్పటి వరకు నీ జీవితము నూతనంగా లేదేమో. దేవుడు నీ జీవితాన్ని నూతనంగా మార్చాలని, నీ ఆలోచనని, నీ తలంపులని నూతనపరచాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ఎందుకనే దేవుడు అంటున్నాడు, ఇదిగో సమస్తము నూతన ఆయన పరచబోతున్నాడు, నూతనం చేయబోతున్నాడు. సమస్తం కొత్తది కదండి, పాతది గతించని, ఇదిగో కొత్తది ఆయను అని రాయబడింది లేఖనాల్లో. నా ప్రియమైన దేవుని బిడ్డ, పాత జీవితం నీది ఏదైతే ఉందో దాన్ని దేవుడు పాతిపెట్టి ఇదిగో నీకు నూతనమైన జీవితాన్ని దేవుడు కలగజేయబోతున్నాడు, నూతనమైన మనసుని కలగజేయబోతున్నాడు, నూతనమైన ఆత్మీయ స్థితిని నా దేవుడు ఈ రాత్రిని కలగజేయబోతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, పాతవి గతించండి. ఇంకా పాతదాని గురించి నువ్వు ఆలోచించకు, పాతదాని గురించి నువ్వు వెనుతిరిగి చూడకు. ఈ రోజు నుంచి, ఈ సమయం నుంచి నా దేవుడు నిన్ను నూతన లెవెల్లోకి దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. అది ఆత్మీయ జీవితమే ఉండొచ్చు, నీ యొక్క స్థితిగతే ఉండొచ్చు, నీ పరిస్థితి ఉండొచ్చు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్కసారి ఈ వాక్యం వింటున్న నీవు, నా దేవుడు ఎందుకో ఈరోజు నూతనంగా సమస్తాన్ని నూతనపరచాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు నీ యొక్క జీవితాన్ని ఆయన సమస్తాన్ని నూతనపరచాలని ఆశిస్తూ ఉన్నాడు. ఈ యొక్క వాక్యం వింటున్న నీవు
ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకొని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పాతవి గతించాను, ఇంకా పాత వాటి గురించి మనం ఆలోచించవద్దు కదండి. అందుకనే లోతు భార్య వద్దు అని వెనక తిరిగి చూడొద్దు అన్నది. అంటే వెనక తిరిగి చూడడం అంటే ఏంది? మన పాత స్థితిని, మన పాత గతిని, దాన్ని మనం మర్చిపోవాలి. పాత స్థితిని మనం మర్చిపోయి మనం ముందు ఉన్న వైపునే చూడాలి. అంటే నూతనంగా దేవుడు ఏదైతే మనకి ఇవ్వబోతున్నాడో కదండి, అది ఆశీర్వాదాలే ఉండొచ్చు, ఆయన రాజ్యమే ఉండొచ్చు. దాని కొరకు మనం ఆయుధపడాలి. పాతదాన్ని మనం పాతిపెట్టి ఇక ఎన్నటి దాన్ని చూడకుండా ముందున్న వాటి కొరకే మనం ఏమై ఉండాలి? వేగిల పడాలి. అందుకనే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నేను సమస్తము నూతనపరచబోతున్నా. అందుకని యెషయా గ్రంథంలో ఒక మాట అంటాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియ మీ ఎడల చేయబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. నూతనమైన కార్యం చేయబోతున్నాడు ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, అది నూతనమైన కార్యం, అది ఏదన్నా ఉండొచ్చు, నీ జీవితంలో అది ఏదన్నా ఉండొచ్చు. కానీ ఆ నూతనమైన కార్యము ఈ రాత్రి నా దేవుడు నీ ఎడల జరిగించబోతున్నానని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమకాలం గాక. ఇక ఎన్నటికీ నువ్వు పాతవి గుర్తుపెట్టుకోవద్దు. పాత జీవితం నువ్వు జీవించవద్దు. ఆ రోత జీవితం నువ్వు జీవించవద్దు. ఈరోజు రాత్రి నా దేవుడు నిన్ను పరిశుద్ధపరచబోతున్నాడు, పవిత్రపరచబోతున్నాడు, నిన్ను నూతన సృష్టిగా మార్చబోతున్నాడు. అందుకనే అంటున్నాడు, కొరింథీయులకు రాసిన పత్రికలు అంటాడు, ఎవడైనాను క్రీస్తులో ఉన్న యెడల వాడు నూతన సృష్టి, పాతవు గతించెను అని రాయబడినది. అంటే మనం క్రీస్తులో ఉన్నాం కాబట్టి పాతవన్నీ కూడా ఏం కావాలా? గతించిపోవాలి. ఆ రోత జీవితము, పాప జీవితము, అది ఏం కావాలి? తొలగిపోవాలి, కాలిపోవాలి, లయమైపోవాలి. మనం క్రీస్తులో ఉంటున్నాం కాబట్టి మన తలంపులు, మన ఆలోచన, మన స్థితి, మన గతి, మన ఆత్మీయ జీవితం, మన విశ్వాస జీవితము, మన ప్రార్థన జీవితము నూతనపరచబడాలి అని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు, నీ జీవితము నూతనపరచబడాలి. ఆయన నీ జీవితాన్ని నూతనపరచబోతున్నాడు. ఆయన నీ జీవితాన్ని నూతనంగా మార్చబోతున్న ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు, నీ స్థితిని, నీ గతిని దేవుడు నూతనంగా మార్చబోతున్నాడు. నీ చీకటి జీవితాన్ని వెలుగుకరంగా మార్చబోతున్నాడు. నీ కుటుంబంలో ఉన్న ఆ దరిద్రత పరిస్థితిని దేవుడు తారుమార్చేసి ఆ పరిస్థితిని దేవుడు నూతనంగా మార్చబోతున్నాడు. అందుకని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ వాక్యం వింటున్న నీవు, ఒకసారి దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను సమస్తము నూతనపరచబోతున్నాను అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ దినాన నిన్ను దేవుడు, నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని దేవుడు నూతనంగా మార్చబోతున్న ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి ఈ వాక్యం వింటున్న నీవు ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకొని, మరి ఏ స్థితిలో ఉన్నావో ఈరోజు నా దేవుడు అంటున్నాడు, నీ స్థితిని దేవుడు నూతనంగా మార్చబోతున్నాడు. నీ పరిస్థితి అది ఏ రీతిగానే ఉండని, ఆ పరిస్థితిని దేవుడు తారుమారు చేసి నీ ఉన్న పరిస్థితిని దేవుడు నూతనంగా ఒక అద్భుతంగా జరిగించబోతున్నాడు. నా ప్రియమైన దేవుడు, ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. నువ్వు అనుకుంటున్నావు, నా పరిస్థితి ఇంతే, ఇంకా నా పరిస్థితిలో మార్పు రాదు, నా కుటుంబంలో మార్పు రాదు, నా పిల్లలలో మార్పు రాదు అనుకుంటున్నావు. కానీ ఈరోజు నా దేవుడు అంటున్నాడు, నీ పరిస్థితిని, నీ పిల్లల పరిస్థితిని దేవుడు తారుమారు చేసి దాన్ని నూతనంగా మార్చబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. వింటున్న నీవు ఈ వాక్యం ద్వారా బలపడు. దేవుడు ఎందుకంటే సమస్తము నూతనపరచబోతున్నాడు. నీవున్న స్థితిగతులు, నీకున్న ఆ ఒక టెన్షన్స్, నీకున్న ఆ అనారోగ్యము, నీకున్న ఆ పరిస్థితి, నీకున్న ఆ వేదన, బాధ, దేవుడు సమస్తాన్ని నూతనపరచబోతున్న ప్రియమైన దేవుని బిడ్డ. అందుకే నేను అంటున్నాడు, క్రీస్తులో ఉన్నాం కాబట్టి కదండి, మనము సమస్తం ఏంటంట నూతన పరచబోతున్నాడు దేవుడు. ఆయన నూతన పరిచేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకనే ప్రకటన గ్రంథంలో సమస్తము నూతనమాయను అని రాయబడినది. అంటే ఒకటి కాదు, రెండు కాదు, అంతా మనమున్నాం ఎక్కడైతే పరిస్థితి కూడా దేవుడు దాన్ని నూతనంగా మార్చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నువ్వు ఈ యొక్క వైరస్ ద్వారా నువ్వు భయపడుతున్నావేమో. ఈ వైరస్ రాకుండా కూడా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలకు దేవుడు క్షేమము కలగజేసి
నువ్వు ఉంటున్న ఆ ప్రాంతము, నువ్వు ఉంటున్న ఆ కుటుంబాన్ని దేవుడు నూతన పరచబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏ కీడు ఏ హాని నీకు నీ గుడారముకు సమీపించక దేవుడు దాన్ని నూతన పరచబడ్డాడు. ప్రేజలాడు. ఆయన నూతనంగా నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని ఆయన నూతనంగా మార్చబోతున్న ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడని నువ్వు గుర్తుపెట్టుకో ప్రియమైన దేవుని బిడ్డ. ఆయన నిన్ను ఎన్నడూ విడువడు, ఎడబాయడు. నూతన పరచబోతున్నాడు. ఆయన నిన్ను నూతన పరిచయిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ దినాన నువ్వు ఏ స్థితిలో ఉన్నావో కానీ సమస్తము నూతనమాయను. నీ ఇంట్లో పరిస్థితిని దేవుడు తారుమారు చేసి సమస్తాన్ని నూతనంగా ఆయన చేయబోతున్నాడు ఈ రాత్రి అని నువ్వు గుర్తుపెట్టుకో నా ప్రియమైన దేవుని బిడ్డ. ఇన్ని రోజులు ఉన్నది వేరే. ఇప్పుడు నుంచి, ఈ రాత్రి నుంచి ఈ వాక్యం వింటున్న నీవు, ఈ వాక్యం ద్వారా దేవుడు నీ కుటుంబాన్ని దేవుడు నూతనంగా మార్చబోతున్నాడు. నీ కుటుంబంలో ప్రార్థన జీవితం లేకపోతే ఈ రోజు నుంచి నా దేవుడు నీ కుటుంబంలో ఒక గొప్ప ప్రార్థన జీవితం నీ కుటుంబంలోకి దేవుడు నూతనంగా మార్చబోతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు, దేవుడు సమస్తాన్ని నూతన పరచబడ్డాడు. సమస్తాన్ని నూతన పరచబడేసిండు దేవుడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు, నా ప్రియమైన దేవుని బిడ్డ, ఏ విషయంలో కూడా నువ్వు ఆధారపడకు. నీ ప్రతి స్థితిగతిని దేవుడు తారుమారు చేసి దాన్ని నూతన పరిచిండని నువ్వు మర్చిపోకు. అందుకనే కదండి, ముందున్న వెనుకున్న వాటిని విడిచి ముందున్న వాటి కొరకు నువ్వేం చేయాలా? వేగిల పడాలా. అందుకని అంటున్నాడు, ఈ దినాన నువ్వు ఇంకా కదండి వెనుకున్న వాటినే వెతుకుతున్నవేమో నా ప్రియమైన దేవుని బిడ్డ. అందుకనే నీ జీవితంలో నూతనమైన కార్యాలను నువ్వు చూడలేకపోతున్నావు. వెనుకున్న వాటిని నువ్వు మర్చిపో. వెనుకున్న వాటిని నువ్వు పాతిపెట్టు. నీ పాత జీవితాన్ని పాతిపెట్టు. నీ పాప జీవితాన్ని నువ్వు పాతిపెట్టు. ముందున్న వాటి కొరకు నువ్వు పరిగెత్తితే దేవుడు నిజంగా నీ జీవితాన్ని నూతనంగా ఆయన మార్చబోతున్న నీ జీవితాన్ని. మర్చిపో పాత స్థితి, పాత ఆలోచన, పాత తలంపు, పాత స్థితిగతులని కదండి. వాటన్నిటిని నువ్వు మర్చిపో నా ప్రియమైన దేవుని బిడ్డ. నూతనంగా నువ్వు ఆలోచించు. నూతనమైన తలంపులు, నూతనమైన స్వభావం నా దేవుడు నీకు దయచేయబోతున్నాడు. అందుకనే హెచ్కేఎల్ గ్రంథంలో అంటాడు, ఇదిగో నీకున్న ఆ కఠినమైన రాతి గుండెని తొలగించి మాంసపన హృదయాన్ని నీకు దయచేసి నా శుద్ధ జలాన్ని నీ మీద నేను చల్లి నేను నిన్ను నూతనపరచబోతున్నా అని హెచ్కేఎల్ గ్రంథంలో రాయబడింది. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ఇదిగో నీకున్న ఆ కఠినతను తొలగించి మాంసపనే హృదయాన్ని నీకు దయచేసి నీ మీద శుద్ధ జలంను చల్లి దేవుడు నీకు ఒక నూతనమైన మనసుని, నూతనమైన ఆలోచనని, నూతనమైన హృదయాన్ని నా దేవుడు ఈ రాత్రి నీకు కలగజేయబోతుడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ వాక్యం వింటున్న నీవు ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. ఎందుకంటే నా దేవుడు నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయన నిన్ను నడిపించుతున్నాడు. ఆయన నిన్ను గొప్ప చేయబోతున్న ప్రియమైన దేవుని బిడ్డ, ఈ దినాన ఈ వాక్యం వింటున్న నీవు, ఆయన నిన్ను శుద్ధి చేయాలని ఆలోచిస్తాడు. నిన్ను శుద్ధీకరించాలని, నిన్ను నూతనపరచాలని, నీ తలంపులు, నీ ఆలోచన, నీ సమస్తము ఆయన నూతనపరచాలని నా దేవుడి దినాన్ని ఆలోచిస్తూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఈరోజు దేవునికి స్థానమి. నువ్వు అడుగు, ప్రభువా ఇదిగో సమస్తము నూతనపరచబడుతుంది, సమస్తమును నూతనంగా నైనా మారుస్తా అంటున్న దేవుడు. అవును ప్రభా, నా జీవితాన్ని నూతనంగా మార్చండి, నా స్థితిగతులు నూతనంగా మార్చండి ప్రభా, నా పరిస్థితులను నూతనంగా మార్చండి ప్రభా అని నువ్వు అడుగు. దేవుడు నీకున్న ఆ పాత స్థితిని దేవుడు తొలగించి, దేవుడు ఈ రాత్రి ఈ వాక్యం ద్వారా నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు నూతనంగా మార్చబోతున్నాడు. ఇంకా నువ్వు వెనుకున్న వాటిని మర్చిపోవాలి. ఈరోజు ఈ రాత్రి కాల సమయం ఈ వాక్యము ద్వారా నా ప్రియమైన దేవుని బిడ్డ, వెనుకున్నవి నువ్వు మర్చిపో. ముందున్న వాటి కొరకు నువ్వు వేగిలపడి, ముందున్న వాటి కొరకు నువ్వు పరిగెత్తి కదండి, అప్పుడు దేవుడు నిన్ను నూతనపరిచి ముందున్న వాటి కొరకు కదండి, అందులో నీకు దేవుడు సహాయం చేయబోతున్నాడు. అందుకనే లోతు భార్యని దూతలు అంటున్నారు, అమ్మా వెనుక తిరిగి నువ్వు చూడకు అని అంటే, వెనుకున్న వాటిని గురించి
అయ్యో నా ఇండ్లు, నా ఆస్తి, నా సామాన్లు అని వెనుకున్న వాటిని చూసి ఆమె ఉప్పుస్తంభం అయిపోయింది. అంటే ఈ లోకంలో నీవు ఎన్నటికీ కానీ వెనుతిరిగి చూడొద్దు. ఎందుకంటే మన గురి ఎక్కడికి ఏ రీతి ఉండాలి? ఎప్పుడు కూడా స్ట్రైట్ ఉండాలి. అది క్రీస్తు వైపు ఉండాలి. యేసయ్య మీద మన గురి ఉండాలి. అంతేగాని ఎప్పుడు కూడా మనం వెనుతిరిగి చూడొద్దు. ఒక్కసారి నువ్వు దేవునిలో వెలిగింపబడ్డ నీవు, దేవునితో నడిచే నీవు, మనము ముందుకే చూడాలి, ముందుకే సాగాలి. కానీ వెనుక ఎప్పుడుగా కూడా మనం తిరగొద్దు. వెను తిరిగినామంటే మనం అపవాదికి చోటు ఇచ్చినట్టు. అందుకని నాగటి మీద చేపెట్టి వెనుతీయవాడు నా పాత్రుడు కాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు మనము ముందు వైపే, అంటే మన దృష్టి అంతా ఎక్కడ ఉండాలి? ముందుకే ఉండాలి. మనం దేవునితో సాగిపోతూ ఉండాలి, వెనుతిరగొద్దు నా ప్రియమైన దేవుని బిడ్డ. అందుకని ఈరోజు దేవుడిని మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నీ స్థితిగతిలో నీ సమస్తాన్ని నేను నూతనపరచబడాలి, నేను నూతనంగా నిన్ను మార్చాలా. ఈ రాత్రి నేను ఆశిస్తున్న నా ప్రియమైన దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, నువ్వు లోబడ్డప్పుడు వెనుకున్న వాటిని నువ్వు మర్చిపోయి ముందున్న వాటి కొరకు నువ్వు పరిగెత్తితే, నేను ఈ రాత్రి నిన్ను శుద్ధీకరించి నూతనపరిచి దేవుడు నిన్ను నడిపించబోతున్నాని ఈరోజు ఈ రాత్రి కాల సమయంలో ఈ వాక్యం ద్వారా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను హెచ్చరిస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకనే నువ్వు ఎన్నటికి కూడా మర్చిపోకు, ముందున్న వాటి కొరకు నువ్వు పరిగెత్తి. ఎందుకంటే మనమందరం ఎవరిలో ఉన్నాము? క్రీస్తులో ఉన్నాము. అందుకనే ఎవడైనాను క్రీస్తులో ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను అంటున్నాడు. హల్లెలూయా. మనం క్రీస్తులో ఉన్నాం కాబట్టి మన పాత జీవితము, మన రోత జీవితం ఏదైతే ఉందో అది గతించిపోవాలి, అది లయమైపోవాలి, అది కాలిపోవాలి. నా ప్రియమైన దేవుని బిడ్డ, మనము నూతన సృష్టిగా మార్చబడాలి. ప్రతి దినము, ప్రతి క్షణము నూతనమైన తలంపులు, నూతనమైన ఆలోచన, నూతనమైన ప్రార్థన, నూతనమైన అభిషేకము, ఇవన్నీ మనం ప్రతిదినం పొందుకునే వారుగా ఉండాలి. కానీ నువ్వు ఎన్నటికి కూడా వెనుతిరుగు వారుగా ఉండొద్దు, చూడు వారుగా నువ్వు ఉండొద్దు. నీ గురి ముందుకే నీ గురి ఉండి ముందుకే నువ్వు సాగిపోవాలి, కానీ వెనుతిరగొద్దు. ఎందుకంటే దేవుడు ఈరోజు నిన్ను నూతనపరచాలని నిన్ను ఆశిస్తూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, పాతవి గతించిపోయినాయి. ఇంకా ఆ గత జీవితాన్ని నువ్వు మర్చిపో, గత ఆలోచనలు మర్చిపో, గత తలంపులు ఏవైతే ఉన్నాయో వాటిని పాతలలో బంధించేయి, వాటిని భూస్థాపం చేసేయి. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఎందుకు అనగా దేవుడు నిన్ను నూతనపరుస్తుంటే నువ్వు నూతనపరచబడి పాతవి అన్నీ వదిలేసి నూతనంగా ఆయనతో నువ్వు నడుస్తే నిన్ను ఆయన నూతనపరిచి ఘనంగా ఆయన నిన్ను నడిపించబోతుంది రాత్రి. నా ప్రియమైన దేవుని బిడ్డ, అందుకనే కదండి, ఇదిగో నేను ఒక నూతనమైన క్రియ చేయబోతున్నా అంటున్నాడు. నూతనమైన క్రియ, దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితంలో దేవుడు నూతనమైన క్రియ, నూతనమైన కార్యాలు జరిగించాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ఈ దినాన నువ్వు నూతనమైన క్రియకు, ప్రైజ్ ది లార్డ్, ఆ నూతనమైన క్రియ ఈ దినాన నువ్వు పొందుకోవాలి. నువ్వు అడుగు దేవుణ్ణి, ప్రభువా ఇదిగో నా ఎడల నువ్వు నూతనమైన క్రియ చేస్తా అన్న దేవుడు, ఇదిగో నా ఎడల నువ్వు నూతనమైన క్రియ జరిగించు, ఒక కార్యం జరిగించు, నూతనమైన అద్భుతం జరిగించు నా జీవితంలో అని నువ్వు అడిగినప్పుడు దేవుడు ఏదైతే వాగ్దానం చేసిండో ఆ వాగ్దానాన్ని, నా దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారు, ఆ వాగ్దానాన్ని మన జీవితంలో ఖచ్చితంగా నెరవేర్చి నీ ఎడల దేవుడు ఒక నూతనమైన క్రియ, నూతనమైన కార్యము ఆయన జరిగించబోతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ఈ వాక్యం వింటున్నా నీవు, ఎందుకంటే ఆయన ఎవరిని వదిలిపెట్టే దేవుడు కాదు. ప్రతి ఒక్కరిని ఆయన నూతనపరిచి, ఆయన పరిశుద్ధపరిచి ఈరోజు మనల్ని దేవుడు మనందరినీ నూతనంగా మార్చాలి, మనల్ని నూతనపరచాలి.
మన ఎడల ఒక నూతనమైన క్రియ, నూతనమైన కార్యము జరిగించాలని నా దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీవు నేను ఆ నూతనమైన క్రియకి, ఆ నూతనమైన కార్యమును దేవుని సన్నిధిలో పాత వాటిని ఏదైతే మనము విడిచిపెట్టి వాటిని పాతిపెట్టి నూతనమైన క్రియ, నూతనమైన కొరకు, నూతనమైన దేవుడిచ్చే ఆ క్రియ, ఆ కార్యము కొరకు మనం ఎదురు చూసినప్పుడు దేవుడు మనకు నూతనమైన కార్యముతో ఆయన మనల్ని నింపాలని ఆశిస్తూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ వాక్యం వింటున్న నీవు ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. పాత జీవితాన్ని ఇంకా నువ్వు మర్చిపో, పాత స్వభావాన్ని ఇంకా నువ్వు మర్చిపో. ఇక ఎన్నటికి కూడా నువ్వు ఏ విషయంలో కూడా ఆధారపడకు. సమస్తాన్ని నువ్వు, ఆ పాత జీవితాన్ని నువ్వు మర్చిపోవాలి. అందుకని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు, దేవాతి దేవుడు మనతో ఉన్నాడు. ఆయన మనల్ని నూతనపరిచి ఒక అద్భుతము, ఒక ఆశ్చర్య కార్యాలు మన ఎడల జరిగించాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి నూతనమైన క్రియ ఈరోజు మన ఎడల ఆయన జరిగించబోతుండంట. ప్రైజ్ ది లార్డ్. నూతనమైన కార్యము మన ఎడల ఆయన జరిగించబోతున్నాడు. ఈరోజు సమస్తము నూతనపరచబడ్డది. మన జీవితము, మన ఆత్మ జీవితము, మన స్థితిగతులు ఏదున్నా కూడా ఆయన మన ఎడల రోషం పొనుకొని నీతిగల కార్యాన్ని మన ఎడల ఆయన జరిగించబోతున్న ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు, దేవుడు మన ఎడల ఉండి మన పట్ల ఒక నూతనమైన కార్యమును జరిగించి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నూతనమైన కార్యము జరిగించి ఉన్నాడని మీరందరూ నమ్మండి. దేవుడు నిజంగా ఈ రాత్రి నీ జీవితంలో, ఈ లైవ్ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డల జీవితంలో దేవాతి దేవుడు ఒక నూతనమైన కార్యము, నూతనమైన క్రియ మన ఎడల, మన కుటుంబం ఎడల, మన బిడ్డల ఎడల దేవుడు జరిగించిండు. ప్రైజ్ ది లార్డ్. దాన్ని మీరు నమ్మండి, విశ్వసించండి. ఇక ఎన్నటికి కూడా మీది ఏదైతే ఆ పాత జీవితం ఉందో కదండి, ఆ వెనుతిరగక ముందున్న వాటి మీద మీరు లక్ష్యం ఉంచి కదండి మీరు నడిచినప్పుడు దేవుడు మిమ్మల్ని నూతనపరిచి ఆయన మిమ్మల్ని నడిపించబోతుంది ఈ రాత్రి కాల సమయం. కాబట్టి నూతనమైన క్రియ ఈరోజు నా దేవుడు మీ ఎడల చేసిండు. కాబట్టి మీరు దాన్ని చూసుకోండి. మీ జీవితంలో ఏ నూతన క్రియ చేసిండో అని మీరు దాన్ని నమ్మి విశ్వసించినప్పుడు, నిజమే నా ఎడలైతే నూతనమైన క్రియ, నూతనమైన కార్యము నా దేవుడు చేసిండని మీరు నమ్మి విశ్వసించినప్పుడు అది మీ ఎడల దేవుడు ఖచ్చితంగా దాన్ని నెరవేర్చబోతున్నాడు. ఈ మాటని, ఈ వాగ్దానాన్ని ఈ రాత్రి దేవాతి దేవుడు మీ ఎడల, మీ కుటుంబం ఎడల దేవుడు దాన్ని నెరవేర్చబోతున్నాడు. ఇదిగో మీ ఎడల దేవుడు నూతనమైన కార్యము జరిగించిండు. ఆమేన్. నూతనమైన కార్యము జరిగించిండు. ఆమేన్. నూతనమైన కార్యము ఈ రాత్రి కాల సమయంలో మీ ఎడల, మీ బిడ్డల పట్ల, మీ కుటుంబం పట్ల దేవుడు నూతనమైన కార్యం యేసు నామములో జరిగించిండు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమైన పరిశుద్ధుడ, మహోన్నతుడ, కృపగల దేవ, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతి స్తోత్రాలు. ఈ రాత్రి కాల సమయంలో నాయన, ఇదిగో నేను ఒక నూతన క్రియ జరిగిస్తున్నా అన్న దేవుడు. అవును ప్రభా, మా జీవితాల్లో, మా కుటుంబాల్లో, మా బిడ్డల మీద నూతనమైన క్రియ, నూతనమైన కార్యాలు జరిగించి నీకు మహిమకరంగా, నీకు సాక్షిగా నిలబెట్టండి నాయన. ఎందుకంటే ఎవడైనాను క్రీస్తులో ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను అన్న దేవుడు. అవును ప్రభా, మా పాత జీవితాన్ని ప్రభా మేము దాన్ని పాతిపెట్టి ఇదిగో ముందున్న వాటి కొరకు మేము పరిగెత్తుటకు, ఆయతపట్టకు మాకు నేర్పించి ప్రభా, ఈ దినాన మా కుటుంబాల్లో ఎందరైతే లైవ్ ప్రోగ్రాం చూస్తున్నారో వారందరి కుటుంబాల్లో నూతనమైన క్రియ, నూతనమైన కార్యముని నువ్వు జరిగించినందుకు వందనాలు చెల్లిస్తూ ఈ లైవ్ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డల్ని పేరు పేరుని దీవించి ఆశీర్వదించి నీ రాకడికై సిద్ధపరిచి నెత్తబడే గుంపులు మేమందరం ఉంటకు సాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆశీర్వాదాలు తీసుకుందాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నన్ను సహవాసం మనకు నీ లోకంలో పరిశుద్ధులకు సదాకాలం తోడేండును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామమున సంపూర్ణ విజయం. అపవాదకంత కొట్టి నాశనం తండ్రి.
నీ కార్యము నిరంతరము జయం 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 తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మీ ఎడల నూతనమైన కార్యము జరిగించిండు. ఆమెన్.